కర్ణుడి మరణానికి కారణమైన రాక్షసుడెవరో ఇప్పుడు తెలుసుకుందాం. గ్రస్తుడు ఒక రాక్షసుడు. శాపవశాత్తు కీటకముగా జన్మించాడు. తను బ్రాహ్మణుడు అని కర్ణుడు పరశురాముని వద్ద అస్త్ర శస్త్ర విద్యలు నేర్చుకుంటున్న సమయాన ఒకరోజు కర్ణుడి తొడ మీద పరశురాముడు తల ఉంచి నిద్రపోతుంటాడు. ఆ సమయాన కీటక రూపంలో ఉన్న గ్రస్తుడు కర్ణుడి తొడను తొలవడం ప్రారంభిస్తాడు. అయితే పరశురాముడికి నిద్ర భంగమవుతుందనే ఉద్దేశంతో కర్ణుడు కదలకుండా అలాగే కూర్చుంటాడు. నిద్ర నుండి లేచిన తర్వాత పరశురాముడు దారిల కట్టిన రక్తాన్ని చూసి హడిలిపోతాడు. ఏమాత్రం భయపడకుండా నిశ్చలంగా ఉన్న కర్ణుడిని అవమానించి నీదే కులము అని ప్రశ్నించగా నిజం చెప్తాడు కర్ణుడు. దానితో ఆగ్రహించిన పరశురాముడు కర్ణుణ్ణి ఇలా మోసంతో నేర్చుకున్న విద్య అవసర సమయంలో జ్ఞప్తికి రాదని శపిస్తాడు. మహాభారత యుద్ధ సమయంలో కర్ణుడు ఓడిపోవడానికి ఈ శాపం ఓ కారణమైతే ఆ శాపానికి కారకుడు గ్రస్తుడు. కర్ణుడు మరణానికి కారణమైన రాక్షసుడు ఎవరో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.